లేఖన భాగాలు తెరిచి 138వ కీర్తన 3వ వచనము, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా దేవాది దేవునికి మొర్ర పెడితే దేవుడు తప్పకుండా మనందరికీ ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు. ఆయనకు మొర్రపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన తప్పకుండా ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు. దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ మనము అడగట్లేదు కాబట్టి మనం అందరం పొందుకోలేకపోతున్నాం. దానిలో వేరొక ఆప్షన్ ఏమీ లేదు. మీరందరూ కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు కానీ, స్వస్థత కానీ, దీవెన కానీ, కుటుంబంలో విడుదల కానీ కలగలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అసలు మీరు అడగలేని స్థితిలో ఉంటున్నారో, ఒకవేళ ఏమి అడగాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. మీరు నిజం చెప్పండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మనమందరం కూడా శ్రేష్ఠులం కాదా? ఎప్పుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామా, ఎలా మనం వెళ్దామా, ఏంటి పరిస్థితి, ఏమి తిందామని ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచన చేస్తానే ఉంటున్నావే తప్ప మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను ఆయన రాజ్యమును, నీతిని మొట్టమొదటిగా వెతుకుతున్నాను, నాకు కావలసినన్నిటిని కూడా దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు అనే ఒక బలమైన విశ్వాసం లేదో, ఒక బలమైన నమ్మిక లేకుండా నువ్వు ఎందుకలా జీవించే వారిగా ఉంటున్నావో? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఆయన క్లియర్ గా చెప్పేశారు, ముందు మనము ఆయన యందును, ఆయన మాటలు మన యందును నిలిచి ఉండిన ఎడల మనకి ఏది ఇష్టమో అడగమని ఆయన చెప్తా ఉంటుంటే, ముందు మనము ఆయనలో నిలిచి ఉండే వారిగా ఉండాలి. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండే వారిగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అక్రమమైన జీవితాన్ని జీవించకుండా నీతి కలిగి బ్రతుకు గనక మనం జీవిస్తే తప్పకుండా దేవుడి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మీకు ఏది కావాల్సి వచ్చినా దొరుకుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు వాగ్దానం చేశాడు. వెతికితే దొరుకుతుంది, తట్టితే తప్పకుండా తీయబడుతుంది. మనం చెడ్డవారై ఉండి మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నామో, రొట్టెని అడిగితే రాయినివ్వము, చేపను అడిగితే పామునివ్వము. మనం ఎంతో చెడ్డవారిగా ఉండి మన పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని మనం ఎంతగానో ఆశపడతా ఉంటే, పరలోకపు తండ్రి మనకు గొప్ప ఈవులతో శ్రేష్టమైన, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బంది, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ అంధకారమైన పరిస్థితులు ఎదురు చూస్తూ ఉంటున్నావో, నీ ప్రతి బంధకం కూడా యేసు నామములో విడుదల కలుగుతుంది. అయితే నువ్వు ప్రార్థన చేయి. ఈ క్షణమే, ఈ నిమిషమే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న కొలది నువ్వు ఏమడుగుతున్నావో కనీసం నీకు తెలిసే వారిగా ఉంటున్నావా? ఏమడుగుతున్నారో అర్థం కావట్లేదు. అసలు అడగలేని వారిగా ఉంటున్నారు. మీరు చాలా మంది ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఈ క్షణమే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. పాపంలో ప్రాయశ్చిత్తం పొందాలంటే ప్రార్థన చేయాలన్న విషయం తెలుసుకో. నువ్వు పాపం చేస్తూ ఉంటున్నావు, పాప సహితమైన కార్యాలు చేస్తూ ఉంటున్నావో, పాపుల ప్రార్థన నేను ఆలకించనని చాలా క్లియర్ గా చెప్పేస్తా ఉంటుంటే దేవుడు నీకు ఎందుకు సమాధానం ఇస్తాడో? నువ్వు పాపి సహితమైన క్రియల్లో జీవించే వారిగా ఉంటున్నావు. దయచేసి మీరందరూ కూడా ముందు మీ పాపాలను ఒప్పుకోవడానికి ప్రార్థన చేయండి. మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధాత్మతో మీరందరూ కూడా నింపబడండి. రక్షణ అనుభవంలోకి మీరు రండి. ఎన్నో దురాత్మ శక్తుల చేత, ఏ కోపమని, అసూయని, అనుమానమని, లోక సంబంధమైన భయంకరమైన విషయాల చేత మీరందరూ విడుదల లేకుండా ఉంటున్నారో, అపవిత్రమైన జీవితాన్ని జీవించే వారిగా ఉంటున్నారో, దేవుని కృపను వదిలిపెట్టేసి, విడిచిపెట్టేసి లోక సంబంధమైన విషయాలకి, ఈ సినిమాలే బాగున్నాయి, ఈ సీరియల్లే బాగున్నాయి, ఈ డబ్బే బాగుంది, ఈ లోక జీవితమే బాగుంది, ఈ లోకంలోనే నేను జీవించేస్తా ఉంటున్నాను అని చెప్పేసి భ్రమ పడతా ఉంటున్నారు. చాలా జాగ్రత్త. ఈ లోకము ఏ ఒక్కరికి కూడా శాశ్వతము కాదో. ఏదో ఒక రోజు మీరైనా నేనైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినదే. శాశ్వతము కానీ ఈ లోకం గురించి మీరందరూ ఎందుకు ఆలోచన చేస్తున్నారో ప్రార్థన చేసి వీటన్నిటిని వదిలిపెట్టండి. అడిగితే దేవుడు తప్పకుండా, మొర్ర పెడితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాల కార్యాలు జరిగిస్తాను అని ఆయన తెలియచేస్తా ఉంటున్నప్పుడు మీరు ముందు ఏమడుగుతున్నారో తెలియట్లేదు. అయితే కొంతమంది ఎలా అడగాలో కూడా తెలియట్లేదో. మీలో చాలా సమస్యలతో ఉంటున్న వారు ఉన్నారు. ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తూ, అన్నా నేను ఈ సమస్యతో ఉన్నా, ఈ బాధతో ఉన్నా, నా కుటుంబంలో ఈ వేదన ఉందన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నాను, నా కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, అవమానాలు పొందుకుంటున్నానన్నా, నిందల్లోనే వెళ్తా ఉంటున్నాను, శ్రమలు నా జీవితంలో వస్తున్నాయి, గర్భఫలాలు లేవన్నా, వివాహాల కోసం ప్రార్థన చేయండి, పిల్లలు పాడైపోతున్నారన్నా, అందరూ అనాథగా నేను బ్రతుకుతానున్నా అని చెప్పేసి ఎన్నో రకాలైన సమస్యలు, ఎన్నో రకాలైన వేదనతో చక్కగా తెలియజేస్తా ఉంటున్నావో, అయితే నువ్వు చేయవలసిన ఒకే ఒక విషయం ఏమిటో తెలుసా? దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో. ఆయన తప్ప ఇంకొక ఆప్షన్ అనేది లేదో. ఆయనే కార్యాలు జరిగించడానికి సమర్థత కలిగిన దేవుడని నువ్వు విశ్వాసంతో అడుగు. ఇది జరుగుద్దంటావా, ఇది అవ్వుద్దంటావా, దేవుడి కార్యాలు చేస్తాడంటావా అని రెండవ మనసు రావడానికి అవకాశం ఉండకూడదు. మీరెవరు కూడా సందేహించే ఆత్మతో దేవుని అడగొద్దు, అనుమానపు ఆత్మతో మీరు అడగొద్దు, అల్ప విశ్వాసంతో మీరు అడగొద్దు, అపనమ్మికతో మీరందరూ కూడా అడగొద్దు. మనము ఏదైతే అడుగుతున్నామో దాన్ని మనం పొందుకొని ఉన్నామన్న బలమైన విశ్వాసంతో మీరు అడగండి. దేవుడి మీ పట్ల కార్యాలు జరిగిస్తాడో. ఆయనే తప్పకుండా ప్రతి ఒక్కరి పట్ల, అడుగుతున్న ప్రతి ఒక్కరి పట్ల, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల, వాక్యం వింటున్న మీ అందరి పట్ల కూడా దేవుడు తన కృపనిచ్చి తప్పకుండా నడిపిస్తారో. ఈ క్షణం నుంచైనా సరే మీరందరూ కూడా ప్రార్థన చేయండి.
యేసు నామములో మనం ఏది అడిగినా సరే తప్పకుండా మనం పొందుకుంటామో. ఈ రోజు మీరు అడుగుతూ ఉంటున్నారు, పాస్టర్ గారు నేను దుఃఖంలో ఉన్నానండి, బాధలో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను. నువ్వు చెప్తున్న ఏ సమస్య కూడా ఇక మీదట ఉండదో. ఈ రోజు మీరు పడుతున్న ప్రతి కష్టము కూడా కేవలం కొంతకాలమే, నువ్వు పడుతున్న దుఃఖము కూడా కొంతకాలమే. దేవుడు నీ వ్యాధులను చూస్తూ ఉంటున్నాడు, గొప్ప దీవెనగా మారుస్తాడు. దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉంటున్నాడు, సంతోషం ఇచ్చి నడిపిస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అప్పటి వరకు కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకో, అప్పటి వరకు వాక్యములు నువ్వు జీవించో, అప్పటి వరకు దేవుని పనులు నువ్వు ముందుకు సాగుతూ ఉండో. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు వదిలిపెట్టుకో, విశ్వాస సహితమైన భక్తిని చేస్తూ నిజమైన పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటుంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనమందరం కూడా దేన్న మనస్సు కలిగి మనమందరం కూడా జీవిస్తూ ఉంటుంటే ఆయన సర్వోన్నతుడైన కృప మనందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. నాకు తోడై ఉన్నది, నేను అనుభవించినది, నేను దేవుని కృపలో ఎదుగుతున్న స్థితినే ఈ రోజు మీకు నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. ఆ సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత కూడి అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు తెలియజేసిన శ్రేష్టమైన మాట, మీరందరూ మొర్ర పెట్టుకుంటే, మీరందరూ నిజంగా మొర్ర పెట్టుకుంటే, మీ హృదయముతో ఆయన్ని అడిగితే ప్రతి ఒక్కరి మొర కూడా ఆలకిస్తాడో. ఆయన ధనవంతుల మొరనే లేకపోతే దేవుని తెలుసుకున్న వారి మొరనే ఆలకిస్తాడా? కాదో. మీరు కూడా మొర పెడితే దేవుడు తప్పకుండా మీ మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. అయితే మీరు అడిగిన దాన్ని పొందుకొని ఉన్నారన్న విశ్వాసంతో మీరు అందరూ కూడా అడగండి. దేవుని ఆత్మ మీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. దేవుడు మీకు పూర్తి శక్తిని ఇస్తున్నాడు, పూర్తి బలాన్ని ఇస్తున్నాడు. పూర్తి నమ్మికను కలిగి మీరు ఉండండి. ఒకవేళ బాప్తిసం తీసుకోకపోతే ఈ క్షణమే ఆయన నిజరక్షకుడిగా అంగీకరించండి. అంతము సమీపిస్తూ ఉంటుంది. మనమందరం బాధకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటున్నాము, దుఃఖభరితమైన జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాము. రాకడ సూచనలు చేస్తూ ఉంటుంది. అంత్యక్రీస్తు మనకి 666 ముద్ర, ప్రత్యేకమైన ముద్రగా పిలువబడుతున్న ఈ ఆర్డర్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయని మనం వింటూ ఉంటున్నప్పుడు, అంత్యక్రీస్తు వస్తున్న సమయంలో వెంటనే ఆయన రెండవ రాకడ మనకు వచ్చేస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలిసినప్పుడు మన కుటుంబాలను మనం మార్చుకుందాం, మన బిడ్డల్ని మనం మార్చుకుందాం, మన జీవితాన్ని మనం మార్చుకుందాం. వేషధారణ భక్తిని వదిలిపెట్టండి, లోక సంబంధమైన విషయాలను వదిలిపెట్టండి. మీ బాధలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి. మీకు ఏదైతే వేదనతో ఉంటున్నారో మీ నోరుని దేవుడు ఆనందంతో నింపుతాడో, మీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడో. దేవుని వాక్యము చేత మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంటే ఏ తాగుడైతే, ఏ వ్యభిచారం అయితే, ఏ పాపం అయితే, ఏ సమస్య అయితే, ఏ కోర్టు సమస్య అయితే, ఏ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎంతగానో బాధపడుతున్న నీవో తప్పకుండా దేవుడు తన కార్యాలతో సిద్ధపాటు చేస్తాడో. అయితే నువ్వు భయపడవలసింది ఒకటి, ఆయన రాకడ వచ్చినప్పుడు ఒకవేళ ఎత్తబడలేకుండా ఇక్కడే ఉండిపోయారనుకోండి, ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఎవరికి ఉండకూడదు. అందుకే మీకు నేను బాధతో ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను, నాన్న ఈ లోకం శాశ్వతము కాదు, మీరు అడుగుతున్న ఏది కూడా శాశ్వతము కాదు. నిజమైన శ్రేష్టమైన నిత్య రాజ్యం కొరకు మీరందరూ కూడా సిద్ధపాటుని కలిగి ఉండండి. ఏకీభవించి ప్రార్థన చేద్దామా? కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. ఏ పాటి వారము ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి ఎలాంటి యోగ్యత లేని మమ్మలను ప్రభువా మరొకసారి మీ వాక్యము ద్వారా, నీ దైవ సేవకుడు ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అల్పులము, దీనులము, ఏమీ లేని వారము ప్రభువా, మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, శక్తినిస్తున్నారు, బలమునిస్తున్నారు ప్రభువా. మీకు మరొకసారి స్తోత్రములు ప్రభువా. వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించారు నాయన. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థనకు తగిన ప్రత్యుత్తరాన్ని మీరు దయచేయండి నాయన. అనారోగ్యాల నుంచి నెమ్మదిని వారికి అనుగ్రహించండి. తాగుడి జీవితాన్ని నుంచి విడుదల మీరు దయచేయండి. వ్యభిచారమైన మనస్సు నుంచి, పాప సహితమైన జీవితాన్ని నుంచి ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో విడుదల మీరు దయచేయండి నాయన. నీ బిడ్డలు ఏదైతే సమస్యలతో బాధపడతా ఉంటున్నారో నీ సన్నిధిలో వారందరూ మొరపెడుతూ ఉంటున్నారు ప్రభువా. మీరు మొరపెడితే కార్యాలు జరిగిస్తా అన్నారు కదా ప్రభు. ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను విన్నదేవా, ఒక్కసారి మీ కాపుదల బిడ్డలకు మీరు అందించి స్థిరపరిచి కృప దయచేయమని ఈ రోజు మేము లైవ్ లో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మీ బిడ్డలతో మాట్లాడి ఎంతో మంది బాప్తిసాలు లేక ఎంతో మంది నిజరక్షకుడుగా అంగీకరించుకుంటున్న వారందరి కుటుంబాల్లో మీ వాక్యము ద్వారా మీరు స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి కృప దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన అవసరత హైదరాబాద్ నుంచి రత్నాకర్ గారు, కృష్ణవేణి గారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలంటూ, అలాగే వారి బాబు అభిషేక్ చుట్టూ, అలాగే ప్రజ్ఞా సాహితీ బిడ్డ చుట్టూ దేవుడు కాపుదల దయచేయబడాలంటూ, అలాగే రాజ్ కుమార్ గారు, ప్రశాంతి వారికి ఇచ్చిన 3 బిడ్డల చుట్టూ దేవుడు తన ప్రత్యేకమైన కాపుదలతో నింపి నడిపించబడాలంటూ కూడా మనమందరం కూడా ప్రార్థన చేసే వారికి ఉందాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వారికి ఉంటాం. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా వాక్యాన్ని షేర్ చేయండి.